హాయ్ 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 బాబా, ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం తెలుసా? పుప్పాలు కూడా బాబా. కిరాకుంట బ్లాగు. హ్యాపీ సంక్రాంతి అందరికీ. మొత్తం కొడదాం, ఎంత అయితే అంత. పుప్పాలు కూడా మొత్తము కిరాకుంట బ్లాగు. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో హాయ్ మామ. ఇప్పుడైతే నేను పుప్పాలగూడకైతే రీచ్ అయిపోయినా. చూసిరు కదా, బోర్డు అయితే పెట్టినారు. ఇంకా పుప్పాలగూడ నుంచి మనకు ల్యాంకో హిల్స్ దగ్గరనే, మనకు నార్సింగ్ దగ్గరనే, కోకాపేట్ దగ్గరనే, మనకి ఇంకా చిత్రపూరి కాలనీ అని ఉంటుంది. మనకు తెలిసిందే కదా, మన టాలీవుడ్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఆర్టిస్టులు. సో అది దగ్గరనే. ఇంకా మనకు గచ్చిబౌలి దగ్గరనే. సో ఈ పుప్పాలగూడ అనేది యాక్చువల్గా ఇది ఇప్పుడిప్పుడు బాగా అవుతుంది. పుప్పాలగూడ కూడా మంచి హ్యాపీనింగ్ ప్లేస్. ఇంకా చూసుకుంటే పుప్పాలగూడలో మనకు ఇప్పుడు కనబడేది ముందు మనకు అపర్ణ మామ. అది పెద్దది, ఇది మన హైదరాబాద్లోనే పెద్దది, ఇది అపర్ణ జెనాన్. సో మస్తు పెద్దగా ఉంది ఇది. ఈ అపర్ణ జెనాన్ మామ మొత్తము 30 acresలో ఉంది. చాలా పెద్దది ఇది. ఇంకా చూసుకుంటే 14 towers అంట. 14 towers అంటే చాలా పెద్దది, మ్యాసివ్ ఇది. ఇంకా చూసుకుంటే మొత్తము 32 నుంచి 34 floors ఉంటుందట అది. ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల కూడా మొత్తం హై రైజ్ బిల్డింగ్లు ఉన్నాయి మామ. మొత్తం స్కై స్కాపర్స్ ఉన్నాయి. చూసారు కదా, ఇదేదో చూద్దాం, ముందు ఏదో ఉంది, అది కూడా చూద్దాము. సో మనకు తెలిసింది ఇంకోటి, అక్కడ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ మామ. అది బ్లూ బిల్డింగ్ ఉంది చూడు, అది సాఫ్ట్వేర్ బిల్డింగ్ అది. ఇంకా చూసుకుంటే ఇదేం చూసుకుంటే ఈ అపార్ట్మెంట్ పేరు ఏంది, ల్యాన్సన్ అంట. ల్యాన్సన్ ఎన్కాటో అంట మామ. ఎంత పెద్ద ఉంది మామ ఇది. చూసుకుంటే మామ ఒక్కసారి ఈ ఎన్కాటో పక్కన మనకు అపర్ణ జెనాన్, మొత్తం స్కై స్కాపర్లే. ఇక్కడ లీలావాడి చూస్తుంటే అసలు మస్తు అనిపిస్తుంది మామ. అసలు ఆ వ్యూవే కిరాకు. ఇంకా ఈ ఎన్కాటో గురించి చూద్దాము. 3 towers అంట మామ. మొత్తం 5.7 acresలా కడుతున్నట్ట. మొత్తం 60 floors ఉంటుందంట ఇది. 60 floors అంటే ఇదే పెద్దది అనుకుంటా ఇక హైదరాబాద్లో, నాకు తెలిసి. కోకాపేట్లో, తెల్లాపూర్లో, ఇంకా గచ్చిబౌలిలో అన్నీ ఎక్స్ప్లోర్ చేసినాం కదా మనము. నాకు తెలిసి ఇదే పెద్దది అనుకుంటా. 60 floors అంటే ఇంత పెద్దది. ఎందుకంటే మనం 58, 57 చూసిన నేను. సో మస్తు పెద్దగా ఉంది ఇది. పుప్పాలగూడలో మా డాడీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇంకా అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు, మా పుప్పాలగూడ మస్తు డెవలప్ అవుతుందని. పుప్పాలగూడ అసలు డెవలప్ కావడానికి కారణం ఏంటంటే మంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లా ఉంది. చూస్తా సంక్రాంతి కూడా వచ్చేసింది బాబా. క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి కూడా వచ్చేసింది 2026. ఇంకా అప్పట్లో అయితే మామ సంక్రాంతి ఇక పతంగులు మామ. పతంగులు అయితే నేనైతే ఓల్డ్ సిటీకి పోయి మన చార్మినార్ నుంచి మాంజాలు తెచ్చుకుంటుండే. బ్లాక్ మాంజా ఉండేది మామ. అయితే అన్నీ ఎగిరిపోతుండే కైట్లన్నీ, అట్లా ఉండేది. అది కియాలంట. ఒకటి డీల్ మాంజా ఉంటుంది, ఒకటేమో కీన్స్ కట్ ఉంటుంది. మరి బ్లాక్ మాంజా కీన్స్ కట్ అనమాట. మస్తు ఉండదు బ్లాక్ మాంజా. పతంగులలో చూస్తే నాకు పేపర్ పతంగులే నచ్చుతాయి. కవర్ పతంగ కూడా బాగుంటుంది, కానీ కవర్ పతంగ అంతా ఎగిరాయి. పేపర్ పతంగ అయితే మంచిగా మనము ఎగిరిపోతుంది తొందరగా. ఎగిరేస్తుండే పతంగులు. మన హైదరాబాద్లో తెలిసిందే కదా సంక్రాంతి అంటే ఇక పతంగులు మస్తు ధూమ్ధామ్ ఉంటుంది. పతంగులు అయిపోయింది. ఇంకా మన ఇంట్లో కూడా ఏదో చేస్తారు, మురుకులు అది అన్నీ ఉంటాయి కదా, అరిసెలు అన్నీ చేస్తారు మన ఇంట్లో. అది తినుకుంటా ఎంజాయ్ చేస్తుంటే ఇక ఫ్రెండ్స్ అందరు వస్తారు, చుట్టాలు వస్తారు. ఆ ఎంజాయ్మెంటే వేరే కదా బాబా. ఇంకా చూసుకుంటే దాంతోపాటు మళ్ళీ సినిమాకి అయితే మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి టివోలి థియేటర్ మనకు, ఐమాక్స్ దగ్గరనే మనకి, ఇంకా కోంపల్లి కూడా మనకు దగ్గరనే. ఇంకా ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోతుండే. ఇప్పుడు చూసుకుంటే మొత్తం తగ్గిపోయింది మామ. అసలుకి సినిమాలే మర్చిపోయినా నేను. నాకు తెలిసి ఒక 2-3 years అయిపోయింది. సో మొత్తం ఉంటుందిగా ఇక ఓవర్ లైఫ్, అది బిజీ లైఫ్. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇది ఉబంతు మామ, సుఖీ ఉబంతు. సో ఇది చూసుకుంటే కూడా చాలా పెద్ద స్కై స్కాపర్ మామ. ఇది ఆల్మోస్ట్ 5.2 acresలా కడుతున్నట్ట. మొత్తం 36 floors అది. ఇంకా 3 towers అంట. ఇంకా చూసుకుంటే ముందు కూడా పెద్ద స్కై స్కాపర్స్ అయితే కడుతున్నాము. ఇది కూడా చూద్దాము ముందుకెళ్ళి. ఇంకా చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మొత్తం కొండలే మామ. మస్తు మంచి సీనరిక్ ప్లేస్ ఇది. నాకు తెలిసి ఇక్కడ చాలా షూటింగ్లు అయి ఉంటాయి అప్పట్లో. సో ఈ కొండలు చూస్తుంటే, ఎందుకంటే చిత్రపూరి కాలనీ కూడా దగ్గరనే కదా. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం అంటే పుప్పాలు కూడా కొంచెం ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం మామ లోపలికి వెళ్ళి. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే మనకు పూల షాపులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు చిన్న అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మనకు కాలనీ మామ. ఇక కాలనీకి వచ్చేసిన నేను. ఓన్లీ పెద్ద స్కై స్కాపర్సే కాదు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు ఐ హాస్పిటల్ ఉంది. మనకు ఇంకేమంటారు, సిమెంట్ షాపులు ఉన్నాయి. ఇంకా పానీపూరి బండిలు ఉన్నాయి. మనకి ఇంకా స్వీట్ షాపులు ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకు పాన్ డబ్బా ఉంది. ఇంకా చూసుకుంటే మనకి ఇది రామ్ రెడ్డి అంట, ఇది చికెన్ షాప్. ఇది ఇంకా పెట్రోల్ పంప్ ఉన్నాయి. ఇంకా ఏరియా అయితే ఎట్లా ఉంది మామ పుప్పాలగూడ. సో ఇది రెసిడెన్షియల్ ఏరియా మొత్తము. కమర్షియల్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, మస్తు షాపులు ఉన్నాయి. ఇక రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక ఈ పెద్ద కాంప్లెక్స్లో అయితే. ఇంకా చూసుకుంటే ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి మామ ఇక్కడైతే.
మనకు ఈ ఏరియాలో చూసుకుంటే మనకు టెంపుల్స్ కూడా ఉన్నాయి బాబా, చూశారు కదా టెంపుల్స్ ఉన్నాయి మనకు. ఇంకా చూసుకుంటే దాని పక్కన మనకు స్కై స్కాపర్ ఉంది. సో ఈ స్కై స్కాపర్ కూడా చూద్దాము. తెలిసి ఇది ఆల్మోస్ట్ ఇది కూడా ఉంటుంది మామ, బాగానే 30 to 40 ఫ్లోర్స్ ఉంటుంది. ఇంకా చూసుకుంటే దీని పేరేందో చూద్దాము. ఈ వ్యూ అయితే సూపర్ మామ, ఇది డెఫినెట్లీ రావాలి ఇక్కడికి. ఇక్కడ నుంచి వెళ్తుంటే మామ అసలుకి నెక్స్ట్ లెవెల్లో ఉంది, అసలు వేరే ప్రపంచంలా కనిపిస్తుంది ఆ స్కై స్కాపర్, ఆ కొండలు. ఇంకా ఇక్కడ చూసుకుంటే దీని పేరు వ్యూ అంట మామ, VUE వ్యూ రెసిడెన్సీ. ఇది చూసుకుంటే మొత్తం 7 టవర్స్ అంట, మొత్తం 24 to 36 ఫ్లోర్స్ నేను అనుకుందే. ఇంకా చూసుకుంటే మొత్తం 1100 యూనిట్స్ ఉందంట, అది మస్తు పెద్ద ఉంది అది కూడా వ్యూ రెసిడెన్సీ. మనకు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇది నాకు తెలిసి ఇది మార్కెటింగ్ ఆఫీస్ అనుకుంటా. ఇంకా దాని పక్కనే మనకు ఉబంతు, ఇంకా అదైతే నెక్స్ట్ లెవెల్, అది ఉబంతు. ఈ బ్రిడ్జ్ ఉంది చూడు మామ, ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే సూపర్ మామ, అసలు ఎంత బాగా కట్టినారో. ఈ బ్రిడ్జ్ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఇలాంటి వ్యూ హైదరాబాద్లో ఎక్కడ ఉండదు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వాకింగ్ స్పేస్ కూడా ఉంది మనకు. ఇంకా చూసుకుంటే మామ మ్యాచ్ మస్తు ఉండే, క్రికెట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ వన్డే. ఇంకా చూసుకుంటే మన వాళ్ళు ఎంత 284 కొట్టినారు. కేఎల్ రావు చూసుకుంటే చాలా రోజుల తర్వాత సెంచరీ చేసిండు, సో మంచిగా కొట్టిండు. కానీ న్యూజిలాండ్ కొట్టేసినారు. డారెల్ మిచెల్ ఆయన ఎప్పుడో అసలు ఆయన రెగ్యులర్ ప్లేయరే కాదు, అప్పుడప్పుడు వస్తాడు న్యూజిలాండ్ టీంలో, కానీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు మంచిగా. సెంచరీ కొట్టిండు, అది గెలిచిపోయినారు వాళ్ళు. ఫస్ట్ వన్డేనేమో మనోళ్ళు గెలిచినారు. చూసుకుంటే నిన్న కొంచెం బౌలింగ్ కొంచెం వీక్ అనిపించింది. ఇంకా బుమ్రా ఉంటే బాగుండేది, బుమ్రా ఇంకా మొహమ్మద్ షమీ వాళ్ళు ఉంటే మస్తు ఉండేది. మొహమ్మద్ షమీ కూడా కంబ్యాక్ ఇవ్వాలా మామ, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మొహమ్మద్ షమీ కూడా టీమిండియాలో లేడు. సో కంబ్యాక్ ఇవ్వాలి మొహమ్మద్ షమీ, ఎందుకంటే మంచి బౌలరు, నంబర్ 1 బౌలరు. సో ఇంకా చూసుకుంటే మనం ఇప్పుడు మనం మణికొండ సైడ్ అయితే వెళ్తున్నాను. ఉప్పల్గూడ నుంచి మణికొండ జస్ట్ ఒక 10 minutes అంతే. ఇంకా అది కనబడేదంతా మణికొండనే. మణికొండ మనకు ఫేమస్ అంటే ఇక ల్యాంకో హిల్స్ ఎప్పటి నుంచి మనకు ఒక చిన్నప్పటి నుంచి వింటున్నాను ల్యాంకో హిల్స్. ఆ ముందు కనబడే వైట్దేమో మనకు ల్యాంకో హిల్స్, ఈయనేమో కొత్త స్కై స్కాపర్స్ అయితే కడుతున్నారు. ఇదేదో టీమ్ అంట బాబా, సో పెద్ద స్కై స్కాపర్ అయితే కడుతున్నారు. ముందు కనబడేదేమో ల్యాంకో హిల్స్, అదంతా ఫేమస్ కాదు బాబా, అది ల్యాంకో హిల్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అంత ఫేమస్ మన ల్యాంకో హిల్స్ మణికొండ. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఉంది ఈ టీమ్ది. ఇంకా లెఫ్ట్ సైడ్లోనే మనకు ఇక్కడ విల్లాలు కూడా ఉన్నాయి మామ. సో ఇదే మామ మన పుప్పల్గూడ మొత్తం ఎంత అయితే అంత మొత్తం గ్రౌండ్ వర్క్ అయితే చేసినాం, మనం మొత్తం కవర్ చేసినాము. సో బాగుంది, మంచి ప్లేస్ ఇది, మంచిగా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మంచి సెంటర్ ఆఫ్ ద అదేమంటారు ఫైనాన్షియల్ హబ్ సెంటర్లో ఉంది ఇది. సో మంచిగా ఉంది ప్లేస్ అయితే, ఇంకా మంచి సీనరిక్ ప్లేస్ కూడా, మంచి పీస్ఫుల్ ఏరియా కూడా. సో ఇదే మామ మన పుప్పల్గూడ వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. హ్యాపీ సంక్రాంతి. వెదర్ ఒకటేసారి చల్లగా అయిపోయింది బాబా. సో నాకు తెలుసు వానగడ పడితే పడవచ్చు. సో ఇట్లా ఉంది మన హైదరాబాద్ వెదర్, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు వాన పడుతుంది. చలో బాయ్.